అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే, అదబ్ దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో గోవా సక్సెస్ఫుల్లీ అయిపోయింది. గోవావి కూడా ఒకటే బ్లాగ్ షూట్ చేసిన. గోవా వెళ్ళేది. గోవా నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు మూడ్ లేకుండా బ్లాగ్ షూట్ చేయలే. బట్ లైక్ ఈ బ్లాగ్ ఏంటంటే, ఈరోజు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ నుంచి నాకు అంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళు ఆటో ఎక్స్పో చేసేటప్పుడు నన్ను ఇన్వైట్ చేసిరు. ఈరోజు కూడా ఇన్వైట్ చేసిరు. యాక్చువల్ అయితే నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా. నిన్న ఆల్మోస్ట్ పొద్దున 6 గంటలకు రైడ్ స్టార్ట్ చేసి రాత్రి 10:30కి ఇంటికి రీచ్ అయినా. దగ్గర 15 గంటలు ప్లస్ 15 hours ప్లస్ మోటార్ సైకిల్ పైన ఉన్నా. భుజాలు ఇవన్నీ ఒక రేంజ్లో వస్తున్నాయి. కానీ కాలేజ్ స్టూడెంట్సే ఏంటంటే వీళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవ్వరు సపోర్ట్ చేస్తారు అన్న ఇంటెన్షన్ తోటి నేను ఇప్పుడు వాళ్ళ ఫెస్ట్కి వెళ్తున్నా. లేకుంటే మాత్రం మంచిగా ఆదిత్య వచ్చిండు. మనకు అప్పుడప్పుడు ఫొటోస్ వీడియోస్ ఏదైనా ప్రమోషనల్ షూట్ ఉంటే ఆదిత్య కెమెరా హ్యాండిల్ చేస్తాడు. ఇక్కడనే ఉంటాడు. ఆదిత్య వచ్చి అన్న టైం అవుతుంది పదా అంటే నేను సోఫా మీద పడుకొని రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ పోవడం అవసరమా అన్నట్టుండే. కానీ లోపలికి వెళ్ళి నాకేంటంటే వీళ్ళు స్పెషల్లీ ఇప్పుడు ఏదైనా సపోర్ట్ గురించి మాట్లాడితే నాకైతే ఎంత చిన్న సపోర్ట్ అయినా నా సైడ్ నుంచి దొరుకుతుందంటే అది చేయడానికి రెడీ ఉంటా. సో అందుకే నేను అక్కడికి వెళ్తున్నా. పదండి బ్లాగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం. హైదరాబాద్లో బ్లాగ్ చేసి మస్తు రోజులు అయింది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. బ్లాగ్ చూడడం స్టార్ట్ చేయలేరా? స్టార్ట్ చేస్తే లైక్ కొట్టండి. ఒకవేళ బ్లాగ్ వస్తలేదు ఏం సంగతి అంటే ఫోన్లో రైడ్ విత్ విజయ్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. నాకు తెలిసి 180,000 సబ్స్క్రైబర్స్లో చాలామంది వాళ్ళ ఫోన్లు చేంజ్ చేసారు. ఇప్పుడు నేను కూడా ఫోన్ చేంజ్ చేసిన తర్వాత నాకు కూడా నోటిఫికేషన్ రాదు. యూట్యూబ్లోకి పోయిన తర్వాతనే వస్తుంది. ఇప్పుడు చాలామంది బిజీ కూడా అవుతున్నారు కదా. యూట్యూబ్లో వీడియోస్ చూడడం కంటే వేరే కాంటెంట్ చూడడం చాలా ఎక్కువైపోతుంది. అందుకే మీకోసం నేను మీ లైన్లోకే వచ్చిన. మీరు ఎట్లయితే ఈ లైన్లో ఉన్నారు కదా, మీరు అందరూ ఏ లైన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ లైన్లో ఉన్నారు కదా, పైకి నేను కూడా ఆ లైన్లోనే ఉన్నా. ఈ మధ్య అసలు మన వీడియోలు ఏం లేకుండా అట్లా పైకి అనే దాంట్లో ఇప్పుడు వస్తాయి. అట్లా మీరు పైకి అంటా ఉంటే రైడ్ విత్ విజయ్ వీడియోలు కూడా వచ్చేస్తూనే ఉంటాయి. పదండి, ఈడనే 2 నిమిషాలు మాట్లాడినట్టున్నాం. వచ్చేట ఆడి పొద్దు మాట్లాడుకుందాం. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడియో చాలా కూల్ గురు. నిన్న ఎగ్జాక్ట్లీ ఈ టైంకి 2:14 అంటే సోలాపూర్కి దగ్గర సోలాపూర్ కూడా రీచ్ కావాలనుకుంటే సోలాపూర్ 160-150 కిలోమీటర్స్ అట్లుండే. ఫుల్ నిద్ర వస్తుండే. నిన్న రైడ్ అయితే ఇంకా పోయేటప్పుడు రైడ్ అయితే అంత ఈజీగా అయిపోయింది. కానీ నిన్న రైడ్ ఎందుకో తెలియదు కానీ రైడ్ అంతా నాకు నిద్ర మబ్బులోనే ఉండే. సాయంత్రం 5 తర్వాత నేను కొంచెం యాక్టివ్గా బండి నడిపించిన. బట్ అంత నిద్ర మబ్బులు ఉన్నా సరే బ్రేక్స్ తీసుకుంటా రాత్రి 10:30 వరకు ఇంటికి వచ్చేసినాం. కానీ నిన్న వ్యూ ఎట్లుండే? నిన్న వ్యూ అంతా డిఫరెంట్గా ఉండే. మార్నింగ్ గోవాలో, నైట్ హైదరాబాద్లో. కానీ రోడ్ నెట్వర్క్స్కి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. అంత మంచి రోడ్స్ అయిపోయినాయి. చూడండి, నేను బైక్ తీసుకొని పొద్దున స్టార్ట్ అయితే రాత్రికల్లా 700 కిలోమీటర్స్ కవర్ చేసిన ఇండియాలో. దాట్స్ వెరీ గ్రేట్ అండ్ దాట్స్ హ్యాట్స్ ఆఫ్. ఒకప్పుడు గోవాలంటే 2 days టైం పడుతుండే. ఇప్పుడు 10 hours, 48 hours 10 hours వీళ్ళు అంటే ఇప్పుడు నేనైతే కాలేజ్కి వెళ్తున్నాను. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ అనుకుంటా. అయితే ఇక్కడ నుంచి ఎవరైనా కాలేజ్కి వెళ్ళాలనుకుంటే 41 కిలోమీటర్స్ ఉంది అండ్ 52 minutes చూపిస్తుంది. అది ఓఆర్ఆర్ మీదకి వెళ్ళి. వీళ్ళు ఇక్కడ నుంచి కాలేజ్ పోవాలంటే బస్సులో పోవాలన్నా ఎట్లా పోవాలన్నా సరే అంటే 1 hour పోవడానికి 1 hour రావడానికి. లైఫ్లో క్యాలిక్యులేట్ చేయండి మీ ఎంత వాల్యుబుల్ టైం కాలేజ్కి పోవడానికి రావడానికి వెళ్ళిపోతుందో. అండ్ చాలామంది ఇది ఆఫీస్లో పోయేటోళ్ళు కూడా ఆలోచించారు. ఆఫీస్కి పోయేటోళ్ళు కూడా ఇక్కడ నుంచి ఆఫీస్కి పోవడానికి 2 hours, మళ్ళీ రావడానికి 2 hours, 4 hours. డేలా 8 గంటలు వండుకుంటే ఇంకో 8 hours జాబ్ చేస్తే మనకు మిగిలేదంతా. వాళ్ళు నిన్న గోవా షోలాపూర్ దగ్గర కొట్టించాను నేను పెట్రోల్. కొట్టించిన తర్వాత భయ్యా పెట్రోల్ ఇటా పెట్రోల్ కొట్టించిన తర్వాత 378 కిలోమీటర్స్ వచ్చిన. 30 kilometers per liter మైలేజ్ ఇచ్చింది. ఆల్ థ్యాంక్స్ టు బంటి మెల్ల నడిపించాడు కాబట్టి నేను కూడా మెల్ల నడిపించుకుంటూ వచ్చిన. అండ్ ఇంకా రేంజ్ వచ్చేసి 47 kilometers అంటే ఆల్మోస్ట్ 400 kilometers. భయ్యా 1000 కొట్టు భయ్యా. నేను ఆనే మహారాష్ట్రలో కొట్టించుకొని రావాల్సిందే, లేకుంటే కర్ణాటకలో. ఇక్కడెంత 107 ఈడ తక్కువ ఉంది. మొన్న పటాన్చెరు సైడ్ 114 ఉండే రావచ్చు. నేను అదే అనుకున్నా ఇది ఇంత ఎక్కువ ఉందని చెప్పి. బయట పోతే 104 ఉండే కర్ణాటకలో. వదిలేసి నేను వ్లాగ్ చేస్తున్నాను ఈరోజు చేయక చాలా సంవత్సరాల తర్వాత వ్లాగ్ చేద్దామని చెప్పి తీసిన. ఈ కెమెరా మౌంట్ ఊసిపోయింది. ఇగో ఎందుకంటే మంచిది మనము
మోటో బ్లాగ్ చేయకుండా నార్మల్గా కెమెరాని తీసి లోపల పెట్టుకుందాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏం దించం కదా అని చూపిస్తాను. ఎందుకంటే ఇది ఏ మునేటన్నా కింద పడిపోవచ్చు. ఆల్రైట్, సో సక్సెస్ఫుల్లీ మనం వచ్చిన కాలేజ్ ఫెస్ట్ అయిపోయింది. యాక్చువల్ అక్కడ కాలేజ్లో నాకు మాట్లాడడానికి పెద్ద అవకాశం దొరకలేదు. సో కాలేజ్ ఏదైతే జరిగిందో, ఏం జరిగింది, ఏం సంగతి అన్నది ఆదిత్య నా కోసం బ్యూటిఫుల్గా ఈ వీడియోలన్నీ రికార్డ్ చేసిండు ఈ కెమెరాలో. సో మీరు అవి అన్నీ సినిమాటిక్గా చూడండి. అండ్ నేను వాపస్ ఇంటికి వెళ్తున్నా. అండ్ ఈ వ్లాగ్లో మీ అందరికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ లదాఖ్కి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను కింద ఒక లింక్ పెడతా. ఆ లింక్ని క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ లదాఖ్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఆ లింక్లో ఉంటాయి. అండ్ లదాఖ్కే కాదు, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే రైడ్స్ కానీ నెక్స్ట్ ఇంకేదైనా సరే అప్డేట్స్ కావాలనుకుంటే పర్సనల్గా మీరు ఆ లింక్ జాయిన్ కండి. లేకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని చెక్ చేయండి. అండ్ ఇడికి బ్లాగ్ క్లోజ్ చేసాం. ఎందుకంటే నేను బ్లాగ్ చేయడానికి కూడా మన కెమెరాది మౌంట్ కూడా ఇరిగిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళీ సెట్ చేసుకుందాం. సో గైస్, ఇక్కడ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.